హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వ బ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణ ఏపీ సెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. అసలు ఫస్ట్ ఫేజ్ గురించి తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకు సీట్ అలాట్మెంట్ అనేది స్టేటస్ కంప్లీటెడ్ అయిపోయింది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఉంటే కౌన్సిలింగ్లో వాళ్ళందరికీ ఏదో ఒక సీట్ అలాట్ అయి ఉంటుంది మీ ఆప్షన్స్ని బట్టి. సో రెండు ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్లో. ఒకటి అలాటెడ్ అయి ఉండొచ్చు, ఒకటి కొంతమందికి నాట్ అలాటెడ్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకు, కారణాలు ఏంటి? అలాటెడ్ ఏమో మీరు మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ పెట్టుంటే మీకు అలాట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ర్యాంక్కి ఇంకా కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ తక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీకు రాకపోవచ్చు, అలాట్ కాకపోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలి, ఫస్ట్ నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలి. అసలు అలాటెడ్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ అయితే మనకి ఎస్ఎంఎస్ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు. అండ్ వెబ్సైట్లో క్యాండిడేట్స్ లాగిన్ చూసినట్లయితే కూడా మనకు తెలిసిపోతుంది అనమాట వెదర్ మనకి అలాట్ అయ్యిందా లేదా అని. క్యాండిడేట్స్ లాగిన్ చేసుకొని మనం డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అని కొడితే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మనకి అలాట్ అయిందా లేదా అని. ఒకవేళ మనకి ఎస్ఎంఎస్ కనుక రాలేదు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అంటే మనకు అలాట్ కానట్టే. ఇప్పుడు ఒకవేళ వెబ్సైట్లో వెళ్ళి లాగిన్ అయినా కూడా మీకు అలాట్మెంట్ అనేది అవ్వలేదు. అప్పుడు మీరు డిసైడ్ అవ్వవచ్చు, వచ్చా నాకు అలాట్ కాలేదు అనేసి, లేకపోతే మీరు అలాటెడ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అలాటెడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, దాని గురించి చూద్దాము. సో అలాటెడ్ క్యాండిడేట్స్లో ఇద్దరు ఉంటారు, 2 టైప్స్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అలాట్ అయిన సీట్తో సాటిస్ఫైడ్ ఉన్నారు, ఓకే నేను ఇంక ఈ కాలేజే జాయిన్ అయిపోతాను అని ఫిక్స్ అయి ఉంటారు. కొంతమంది ఏంటంటే సాటిస్ఫై అయ్యి ఉంటారు కానీ వాళ్ళు ఇంకా బెటర్ ఆప్షన్స్ కోసం ఆప్ట్ చేస్తూ ఉంటారు. సో ఇద్దరు ఏం చేయాలో అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే సాటిస్ఫై అయిన క్యాండిడేట్స్ డైరెక్ట్గా క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్ళండి. వెబ్సైట్ tgapset.nic.inకి వెళ్ళి క్యాండిడేట్స్ లాగిన్ చేసేసుకొని ఆ తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అనేది ట్యాప్ చేస్తే మీకు మీ లెటర్ వస్తుందన్నమాట. ఇలా లెటర్ ఉంటుంది, ఇక్కడ కాలేజ్ పేరు వచ్చేసి, ఇక్కడ అమౌంట్ టు బి పేడ్, గ్రీన్ ఫండ్ 100 రూపీస్ అనేసి, ఇంకా పే ఫీ ఆన్లైన్ అనేసి కింద ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్పై క్లిక్ చేసేస్తే మీరు ఏదో ఒక విధంగా ఇన్ ఎనీ ఆఫ్ ద పాసిబుల్ వేస్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేస్తారనమాట. టోటల్ ఫీజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు విఎన్ఆర్లో వచ్చిందంటే ఫీ వచ్చేసి 1,35,000 కదా. సో ఆ ఫీ మొత్తం పే చేస్తారు అలాంగ్ విత్ 100 రూపీస్ అడిషనల్గా, ఎందుకంటే అది గ్రీన్ ఫండ్ అనేసి తీసుకుంటున్నారు. సో 1,35,000 100 రూపీస్ అయితే మినిమం ఉంటుంది. అండ్ మీ బ్యాంక్ ఒకవేళ మీరు చేసే పేమెంట్ విధానంలో మీకు కొన్ని కన్వీనియంట్ ఫీ కానీ ప్లాట్ఫామ్ ఫీ కానీ అవి కూడా ఉంటాయి, ప్లాట్ఫామ్ ఫీజ్. సో అవి కూడా అడిషనల్గా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని మీరైతే పే ఫీ ఆన్లైన్ మీద మొత్తం ఫీ అయితే కట్టాల్సింది ఉంటుంది మీరు ఇంట్రెస్టెడ్ కాబట్టి. ఆ తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అంటే పే చేసేసాక మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బ్యాక్ వెళ్తే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఈ ఆప్షన్ కిందని సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసేస్తే మీ సీట్ అనేది అలాట్ అయిపోతుంది, ఇంకా అది ఫిక్స్డ్. ఓకే, ఇది అనమాట ప్రాసెస్. ఎవరికి సాటిస్ఫై అవుతున్నా ఇంకా నాకు వేరే కాలేజ్లో పార్టిసిపేట్ చేయాలని లేదు, సెకండ్ ఫేజ్లో నాకు వచ్చిన కాలేజ్ సూపర్ డూపర్ నేను అందులోకి వెళ్తా అన్నోళ్ళు అంటే సాటిస్ఫైడ్ క్యాండిడేట్. ఇప్పుడు కొంతమంది ఆప్టింగ్ ఫర్ బెటర్ ఆప్షన్స్ ఉంటారు, లైక్ ఇంకా బెటర్ ఆప్షన్ వస్తే బాగుంటుంది కదా అనేసి. అలాంటి వాళ్ళ కోసం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి టెన్షన్ ఉంటుంది అనమాట, ఇప్పుడు వచ్చిన కాలేజ్ కూడా సెకండ్ ఫేజ్లో పోతే అనేసి ఒక డౌట్ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఫీ పే చేసేసేయండి. ఫస్ట్ మీకు వచ్చిన కాలేజ్కి ఫీ పే చేసేసేయండి, ఏం కాదు. దాని తర్వాత పార్టిసిపేట్ చేయండి సెకండ్ ఫేజ్లో. ఇంకో ఆప్షన్ ఏముందంటే మీకు అస్సలే ఆ కాలేజ్ వద్దు, మీకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను, నాకు అది కాలేజ్ సెకండ్ ఫేజ్ క్యాన్సిల్ అయిపోయినా పర్లేదు, ఆ కాలేజ్లో సీటే వద్దనుకుంటే మీరు పే చేయకుండా ఉండొచ్చు. ఓకేనా. ఒకవేళ మీకు ఒక డౌట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో నేను పెట్టిన కాలేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో కాలేజ్కి వెళ్ళిపోవడానికి రెడీ అనుకోండి, అప్పుడు మీరు ఫీ పే చేసేసేయండి, ఏం పర్లేదు. ఓకేనా. సో మీరు ఏం చేయాలి అప్పుడు, పే ఫీజ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే డోంట్ పే ఫీజ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్. ఇప్పుడు మీరు ఫీ కనుక పే చేస్తే ఏమవుతుందంటే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది కన్ఫర్మ్ మీకే ఉంటుంది. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వద్దనుకుంటే, నచ్చకపోతే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ మీకు అలానే ఉంటుంది. ఒకవేళ మీరు పే చేయకపోతే ఏంటంటే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వదు. మీరు సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్లో సీట్ సపోజ్ మీకు నచ్చింది రాలేదనుకోండి, మీకు పాత సీట్ కూడా అలాట్ కాదు, మీకు అది కూడా రాదనమాట. అది డిఫరెన్స్. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇప్పుడు పీ ఫీ ఆన్లైన్ ఉంది కదా,
ఎప్పటివరకు ఫీ అనేది పే చేయొచ్చు అంటే లాస్ట్ డే 22 జూలై 2025 అంటే రేపే లాస్ట్ డే అనమాట పే చేసుకోవడానికి. సో అందరూ రేపటిలోగా మీరు సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేసేసేయండి, పే ఫీ ఆన్లైన్ కూడా చేసేసేయాలన్నమాట ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే. ఇక్కడ పే ఫీ ఆన్లైన్ ప్లస్ మీరు సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలి, ఓకేనా, సెల్ఫ్ రిపోర్ట్ ఆల్సో. సో అదనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయి ఉంటుంది. తర్వాత మెథడ్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి. ఒకవేళ సెకండ్ ఫేజ్లో అవును మీరు ఆబ్వియస్లీ పార్టిసిపేట్ చేస్తారు, ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు, 2 కేటగిరీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజ్లో అలాట్ అయింది, కానీ మీకు అలాట్ అయిన కాలేజ్లో కాలేజ్ ఫీ మీరు కట్టిన దానికంటే తక్కువ ఉంది అయితే ఏం చెయ్యాలి? ఇఫ్ ద ఫీ పేడ్ ఇన్ ద కాలేజ్ యూ సెక్యూర్డ్ ఇన్ సెకండ్ ఫేజ్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఫీ పేడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఫేజ్లో సిబిఐటీలో 1,65,000 పే చేయమంటారు కదా, అది వచ్చింది అనుకుందాం. కానీ మీరు వాసవి ఎక్స్పెక్ట్ చేశారు, అప్పుడు వాసవిలో ఫీ 1,40,000 40,000 రూపీస్, రైట్. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకుంటే 25K డిఫరెన్స్ ఉంది. సో ఆ ఫీ ఏమవుతుంది, నాకు రిటర్న్ అవుతుందా లేదా అంటే డెఫినెట్గా అమౌంట్ అనేది మీ అకౌంట్, మీరు పే చేసిన బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ అయిపోతుంది. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఓకేనా. ఒకవేళ మీరు ఇంకెక్కువ కట్టాల్సింది, సపోజ్ మీకు వాసవిలో వస్తే 1,40,000 పే చేయాలి. సపోజ్ మీరు సెకండ్ ఫేజ్లో సిబిఐటీ వస్తే మీరు 1,65,000 పే చేయాలి. సో సింప్లీ మీరే 25,000 అడిషనల్గా పే చేయాల్సింది ఉంటుంది. దట్ క్యాన్ బి డన్ అనమాట. హయ్యర్ ఉంటే యూ క్యాన్ పే అగైన్, అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇంకో కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు, వాళ్ళు పే చేయకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో. తర్వాత మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందనుకోండి, మీకు నచ్చింది, సింప్లీ పే ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్. ఇక్కడ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ కూడా ఉంటుంది, ఇంపార్టెంట్ స్టెప్, ఓకేనా. తర్వాత మిగతా సేమ్ ప్రాసెస్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి అందరూ, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్, పే ఫీ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో ఇదైతే స్టోరీ ఎవరిది, అలాటెడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి చూద్దాం. కిందికి వెళ్తే నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలి, ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ సీట్ రావాలి, మీరు పెట్టిన ఏ ఆప్షన్లో కూడా మీకు సీట్ అనేది అలాట్ కాకపోతే మీరు ఏం చేయాలంటే యూ షుడ్ ట్రై టు ఎక్సర్సైజ్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సెకండ్ ఫేజ్లో మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, ఆ ఎక్సెల్ షీట్ని బాగా అనాలిసిస్ చేసి అన్ని పాసిబుల్ ఆప్షన్స్ పెట్టండి. సో దట్ మీకు ఏదో ఒక కాలేజ్ అనేది అలాట్ అవుతుంది సెకండ్ ఫేజ్లో. సో మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెడితే మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు నేను జస్ట్ 10 ఆప్షన్లే పెట్టాను అంటే కష్టం, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక సీట్ అనేది అలాట్ అవుతుంది సెకండ్ ఫేజ్లో. అలాట్ అయినాక సేమ్ ప్రొసీజర్, ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. క్యాండిడేట్స్ లాగిన్, డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్, పే ఫీ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ టు ద వెబ్సైట్. ఇదే మెథడ్, ఓకేనా. ఇవన్నమాట ఎవరైనా కూడా. ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తా. మీరు తప్పకుండా కూడా సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ చేయాల్సిందే, ఓకేనా. నేను పే ఫీ ఆన్లైన్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ చేయడం మర్చిపోతే కూడా ప్రాబ్లం అవుతుంది మనకి. సో మీరేం చేయాలి, సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ కూడా చేసేయండి, కిందే ఉంటుంది బటన్, మర్చిపోకుండా చేయండి. తర్వాత వెబ్సైట్ త్రూ చేసిన తర్వాత మీరు కాలేజ్ని ఫిజికల్గా రిపోర్ట్ చేయాలా అంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత అయితే అవసరం లేదు. ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళాలా అంటే అవసరం లేదు, ఓకే. ఇప్పుడైతే మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలా నడవబోతుందో చూద్దాము. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట, ఆన్లైన్ ఫీ పేమెంట్ 25th జూలైలో స్టార్ట్ అవుతుంది. అంటే ఆన్లైన్ ఫీ పేమెంట్ మళ్ళీ మేము ఫీజు పే చేయాలనుకోకండి. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు ఈ స్టెప్ ఇగ్నోర్ చేయొచ్చు, అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు, సెకండ్ ఫేజ్లో కొత్తగా పార్టిసిపేట్ చేస్తున్నా నేను ఎంసెట్ కౌన్సిలింగ్లో అంటే ఫస్ట్ టైం యూజర్స్ మాత్రమే ఫీ పే చేయాలి. యాజ్ యూజువల్ సేమ్ ఫీ, ఓకే. ఫీ స్ట్రక్చర్ ఆల్రెడీ ఇవ్వబడి ఉంది కదా, 1,200 ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అండ్ 600 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 25th రోజు చేసేసుకోవాలి. ఇక్కడ టైం అనేది తక్కువ ఉంటుంది సెకండ్ ఫేజ్లో, మీరు క్విక్గా ఉండాలి యాక్షన్స్ అనేది. ఆ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్టర్ స్లాట్ బుకింగ్ అనేది 26th జూలై, నెక్స్ట్ డేనే మీరు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే 25th రోజే మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసేసి ప్రాసెసింగ్ ఫీ పే చేసేసేయాలి. తర్వాత మీరు స్లాట్ బుకింగ్ కూడా ఆ రోజే చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ కూడా ఆ రోజే చేసేసుకోండి.
వెరిఫికేషన్ అనేది ఒక సింగిల్ డే 26th రోజు. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ క్యాండిడేట్స్ అనేది మీరు ఏం చేయాలి, తప్పకుండా మీరైతే ఓన్లీ సెంటర్ అయిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళాల్సిందే, ఆప్షన్ లేదు. ఓకేనా? మాసప్ ట్యాంక్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 26th రోజు వెళ్ళాల్సిందే. ఓకే, ఆ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి 26th and 27th జూలై 2 days టైం ఇచ్చారు. 2 days టైం ఇచ్చారు. ఆ తర్వాత మనకి 27th జూలై వెబ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత మీరు చేంజ్ చేసుకోలేరు. మనకి ఫస్ట్ ఫేజ్ లాగా ఇక్కడ మాక్ సీట్ అలాట్మెంట్ అనేది ఉండదు, డైరెక్ట్గా సీట్ అలాట్ అయిపోతాయి. సో ఇప్పుడు అలాట్ అవుతుంది సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 30 జూలై 2025. ఆన్ ఆర్ బిఫోర్ 30 జూలైలో మనకి సీట్ అనేది ఫైనల్గా అలాట్ అయిపోతుంది. అప్పుడు మీరు ట్యూషన్ ఫీ ఎప్పుడు పే చేసుకోవచ్చు? ట్యూషన్ ఫీ అనేది 30 జూలై నుంచి 1 ఆగస్ట్ 2025 వరకు మీరు ఫీ అనేది పే చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ కూడా చేయండి అదే సేమ్ డ్యూరేషన్లో. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఫేజ్ అయినా సెకండ్ ఫేజ్ అయినా ఏ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసినా సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేది గ్యారంటీగా చేయాలి. మీకు అలాట్ అయిన కాలేజ్కి ఫిజికల్గా మీరు వెళ్ళాలి ఇన్ పర్సన్. అది ఎప్పుడు 31st జూలై నుంచి 2nd ఆగస్ట్లోగా మీరు వెళ్ళి అక్కడ ఫిజికల్గా రిపోర్ట్ అయ్యి నెసెసరీ డాక్యుమెంట్స్ని కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. లైక్ మీ టీసీ కానీ అలాట్మెంట్ ఆర్డర్, ఆ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు అక్కడ ఇవ్వాలన్నమాట. సో నేను అవన్నీ షార్ట్స్లో చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ మీద ఎప్పుడు కన్నేసి ఉంచండి, ఎప్పుడు అప్డేటెడ్గా ఉండండి ఛానల్తో. సో దానికోసం మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకుంటే నేను పోస్ట్ చేసే షార్ట్స్ అలా మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో అలా మీరు ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేస్తే మీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 3rd ఆగస్ట్ 2025 మన మీ కాలేజెస్ అనేవి వాళ్ళు డౌన్లోడ్ డీటెయిల్స్, జాయినింగ్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటారు. సో ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్. ఓకే, సో అందరూ కూడా అప్డేటెడ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో మీరు ఏం ఆప్షన్, మీరు అలాట్ అయిందా, మీకు సీట్ అలాట్ కాలేదా, అన్ని పాసిబుల్ ఆప్షన్స్ ఇక్కడ డిస్కస్ చేసేసాము. సో మీరు ఏం చేస్తారు, పే ఫీ ఆర్ డోంట్ పే ఫీ, మీ చాయిస్ అది. సో మ్యాక్సిమం సజెషన్ ఏంటంటే పే ఫీ. ఓకేనా? సో దట్ మీకున్న సీట్ అయినా అట్లీస్ట్ ఫైనల్గా వస్తుంది కాబట్టి. సో అదనమాట ఈ వీడియో. సో ఇది వెబ్సైట్ చూస్తున్నట్లయితే సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఎలా ఉంది, సేమ్ డేట్స్ నేను కూడా చెప్పాను, ఇక్కడ నుంచే చెప్పాను నేను. సో చూడండి, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఇస్ మ్యాండేటరీ. వాళ్ళు అలాటెడ్ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిందా సెకండ్ ఫేజ్లో అలాట్ అయిందా మ్యాటర్ కాదు, అక్కడ కంపల్సరీ కాలేజ్కి అయితే వెళ్ళాలి. అప్పుడు వెళ్ళి ఏం తీసుకెళ్ళాలి, జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళాలి మీరు అట్ అలాటెడ్ కాలేజ్. తర్వాత అక్కడ కాలేజ్లో మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది మీరు తీసుకోవాలి కాలేజ్ నుంచి. ఓకే, ఒకవేళ మీరు క్యాండిడేట్ సెకండ్ ఫేజ్ తర్వాత అలాటెడ్ కాలేజ్కి రిపోర్ట్ కాకపోతే మీరు సీట్ అలాట్ కాదన్నమాట, మీకు సీట్ ఇవ్వరు. తర్వాత ఫైనల్ ఫేజ్ గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే, సో ఇక్కడైతే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది సెకండ్ ఫేజ్ నుంచి. ఇక్కడ నుంచి మనం అయితే డీటెయిల్గా ఒక చార్ట్ లాగా తయారు చేసి ఈజీగా ఇచ్చాము. మనకి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది కూడా చెప్పాను. సేమ్ వెబ్సైట్లో అదే డీటెయిల్స్ ఉంటుంది, మీరు కావాలంటే చదవచ్చు. ఇక్కడ పెడుతున్నాను మీకు స్క్రీన్ మీద. చెప్పాను కదా, సెకండ్ ఫేజ్ లాస్ట్ అలాట్మెంట్ 30 జూలై లోపల అలాట్మెంట్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఫీ అనేది ఎప్పుడు కూడా పేరెంట్ ఆర్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి చేయడానికి ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఒకవేళ రిఫండ్ ఏమైనా ఉంటే అందులోకి చేస్తారనమాట. సో కేర్ఫుల్గా ఉండండి. ఓకే, ఇక్కడ కూడా డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఉంది. మీరు అక్కడ మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి ఏమి ఇవ్వాలి, జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ అండ్ ఒరిజినల్ టీసీ అనేది మీరు ఇవ్వాలి. అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ కాలేజ్ నుంచి మీరు తెచ్చుకోవాలి. ఓకే, దట్ ఈస్ అన్నమాట. ఇది సెకండ్ ఫేజ్ గురించి. ఫైనల్ ఫేజ్లో మళ్ళీ మాట్లాడుకుందాం ఫైనల్ ఫేజ్ గురించి.
ఒక సజెషన్, మీరైతే ఒకవేళ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ ఒక మంచి సీటే వచ్చిందనుకోండి ఫస్ట్ ఫేజ్లో, మీరు ఆబ్వియస్లీ ఇంకా బెటర్ ఆప్షన్సే పెట్టుకోవాలి సెకండ్ ఫేజ్లో. దానికంటే బెస్ట్ కాలేజెసే మీరు పెట్టాలి. సో ఆ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది చూడండి మనకి. టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఈ లిస్ట్లో నుంచి పెట్టుకోండి, మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మీకు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షనే పెట్టాలి సెకండ్ ఫేజ్లో. దానికంటే వరస్ట్ ఆప్షన్ పెట్టినట్లయితే మీకు అదే రావచ్చు, చెప్పలేం. సో చూడండి, ఫస్ట్ కాలేజ్ మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTU, సెకండ్ వచ్చేసి ఉస్మానియా OUCE ఉస్మానియా యూనివర్సిటీ, థర్డ్ ఏమో CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫోర్త్ VJEC VNR విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫిఫ్త్ వచ్చేసి VASV వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సిక్స్త్ వన్ వచ్చేసి GRRR గోకరాజ్ రంగరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెవెంత్ వన్ CVR ఇంజనీరింగ్ కాలేజ్, ఎయిత్ వన్ BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీనికి 2 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకునేటప్పుడు బాగా డీటెయిల్గా చెక్ చేసుకోండి. ఒకటి నర్సాపూర్, ఒకటి హైదరాబాద్. సో నర్సాపూర్ అనేది ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్, ఇది కోఎడ్. కానీ హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ అనమాట. ఇట్స్ ఇన్ కుక్కట్పల్లి. సో మీరు బాగా చెక్ చేసుకోండి ఆప్షన్స్ పెట్టేటప్పుడు, కన్ఫ్యూజ్ కాకండి. 9th MVSR మాటూరి వెంకట సుబ్బారావు మాతృశ్రీ కాలేజ్, 10th ఏమో MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 11th ఏమో GNTW జి నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్ ఫర్ ఇంజనీరింగ్, 12th వన్ SINS శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 13th వన్ KMIT కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 14th వన్ CVRS అనురాగ్ కాలేజ్, 15th వన్ వచ్చేసి VMEG వర్ధమాన్ కాలేజ్ ఫర్ ఇంజనీర్. సో ఇవి టాప్ 15 కాలేజెస్ అనమాట. మీరు ఒకవేళ బెటర్ ఆప్షన్స్ కోసం చూస్తున్నట్లయితే వీటిలో ట్రై చేయండి. సో ఇందులో అయితే మనం సెకండ్ ఫేజ్ గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏం చేయాలో అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సో దట్ మీకు మన ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ అండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.